మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులున్నా, భార్యాభర్తలకు సంబంధించి ఎలాంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ మేము ఒకరికొకరం కలిసి ఉండలేకపోతున్నాము అనుకున్నా, లేదా నా భర్త నా మాట వినాలి అని అనుకున్నా, లేదా నా భార్య నా మాట వినాలి అని అనుకున్నా కూడా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి చిట్కాలు, అద్భుతమైనటువంటి రెమెడీస్ మనకు ఆ యొక్క మహర్షులు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా మన వద్ద ఏమిటయ్యా అంటే అద్భుతమైనటువంటి వశీకరణ రిలేటెడ్ ఉండేటువంటి కొన్ని మూలికలు మనం గతంలో చెప్పడం జరిగింది. అది ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను కూడా తెచ్చిపెట్టింది. అందులో ఇప్పటికీ ఒక 75 to 85% మంది జనాలు చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి పరిస్థితి. కనుక ఎవరైనా ఆ వ్యక్తిగతమైనటువంటి వశీకరణ రిలేటెడ్ ఉండేటువంటి వారు తప్పకుండా సంప్రదించండి. ఇది ఒకటి. రెండవ విషయము, జాతకరీత్యా సప్తమ భావం కానీ అష్టమ భావంలో కానీ రాహువు కుజుడు ఉన్న, సూర్యుడు కుజుడు ఉన్న, సూర్యుడు చంద్రుడు సూర్యుడు రాహువులు ఉన్న సప్తమాతు అష్టమాతు కానీ లగ్నాతు కానీ ఉన్నా కూడా ఇది ఆ భార్యాభర్తలపై విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. లగ్నంలో శుక్రుడు ఉంటే, వారి భార్య జాతకంలో శుక్రుడు నీచపడి ఉంటే ఒకవేళ ఇది ఎక్కువగా డామినేషన్ చేస్తుంది భర్తపై భార్య. సో ఇలాంటివి జాతకరీత్యా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటే, కొన్ని ఎంత చెప్పినా కూడా వినకుండా వివాహం చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని అయినప్పటికీ కొన్నేళ్ళు కలిసి ఉండి విడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎన్నో నెంబర్ ఆఫ్ కాల్స్ మాట్లాడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసి ఉండడము ధర్మబద్ధమైనటువంటి కోరికలు అనేటువంటిది గమనించుకోండి. ధర్మబద్ధమైనటువంటి కోరికలలో ముందుగా ఎవరైతే మీకు వశం కావాలని కోరుకుంటారో వారికి ఒక గాజు గ్లాసులో వాటర్ను పట్టుకొని ఒక 108 సార్లు ఓం హ్రీం 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 అనే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఈ నీటిని వారికి ఇవ్వడం ద్వారా వారు తప్పకుండా మీపై వశీకరణ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక భార్యాభర్తలలో అన్యోన్యత లోపిస్తుంది, అన్యోన్యంగా లేము అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఒక 9 గోమతి చక్రాలను తీసుకొని అందులో ఒక 4 లవంగాలు, 4 ఇలాచీలు, అదేవిధంగా మనకు దాల్చిన చెక్క, సినిమన్ అంటారు, ఇది వీటన్నింటిని కూడా పెట్టి ఒక మూటలాగా కట్టేసి చక్కగా ఆ పడుకునేటువంటి దిండులో వేయండి. మీ భర్త పడుకునే దిండులో లేదా మీ భార్య పడుకునే దిండులో. ఇది ఒక 9 రోజులు అయిన తర్వాత ఇది మళ్ళీ మార్చాలి. ఈ పిల్లోలో వేసినటువంటి ఆ యొక్క ఏవైతే మనం చెప్పినటువంటి ద్రవ్యాలు ఉన్నవో ఒక 9 గోమతి చక్రాలు, ఆ యొక్క లవంగాలు, ఇలాచీలు, సినిమన్, దాల్చిన చెక్క, ఈ మూటను మళ్ళీ తీసి ఒకవేళ భార్య చేస్తే భర్త పిల్లోలో వేసినటువంటిది తీసి మళ్ళీ భార్య పిల్లోలో వేసుకోవాలి. భర్త చేస్తే భార్య పిల్లోలో ఉన్నటువంటి ఆ మూటను తీసి భర్త యొక్క పిల్లోలో వేసుకొని మళ్ళీ 9 రోజులు ఉండాలి. 9, 18 రోజులు అయిన తర్వాత ఈ లోపు వీరికి అన్యోన్యత అనేటువంటిది కొంత బాగుంటుంది. అప్పుడు ఇద్దరూ కూడా కలిసి ఈ మూటను తప్పకుండా ఏదైనా పారే నీటిలో కానీ లేదా ఎక్కడైనా ఎవరు తొక్కని నిర్జల ప్రదేశాలలో కానీ వేయడం ద్వారా కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనుక భార్యాభర్తలకు సంబంధించి కానీ భాగస్వామ్యంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అనుకున్నా, ఎవరైనా పార్ట్నర్షిప్లో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే లైక్ ముందుగా మాకు అంతా ఓకే, మీకు అంతా చెప్తాను అని చెప్పినటువంటి భాగస్వామ్యంలో ఎవరైతే ఉన్నారో వీరు కావచ్చును.
ఇప్పుడు మా మాట వినకుండా మమ్మల్నే పక్కన పెడుతున్నాడు అని అనుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ సందర్భాలలో తప్పకుండా ఒక్కసారి కన్సల్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. 100కు 200% మీ జీవితం అనేటువంటిది మారిపోతుంది. ఇది గమనించుకోండి. ఎందుకు అంటే ఇవాళ రేపు అంటే ప్రేమతో వశం కావాలి, తప్పదు. కానీ కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటవి అంటే మనకు సరిపోవు. కొన్ని మనం చేసేటువంటి ఈ యొక్క మంచి చెడు, మనం చేసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో, మనం ఉండేటువంటి ఈ యొక్క బిజీ షెడ్యూల్లో కొన్ని ఎంతో నిష్టగా చేయాలి. ఇవి మనకు సరిగ్గా సెట్ కావు. కనుక ఇలాంటి సందర్భాలలో ఎవరైనా మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే తప్పకుండా ఒకసారి కన్సల్ట్ కండి. ఆల్ ద బెస్ట్.